రోజున ధనుసు రాశి వారికి ఎలా తెలుసుకుందాం. జూన్ మాసంలో ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని విధాల అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంది. గ్రహ సంచారం బాగుంది. కుటుంబ సఖ్యత కూడా బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకుంటారు. అలాగే వివాహం కాని వారు కూడా వివాహ యోగం కనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. ఇకపోతే మీ సంతానం బాగుంటుంది. చక్కగా చదువుతారు. మీ సంతానం కూడా చక్కగా చదువుతారు. అలాగే ధనం సమయానికి చేతికి వస్తుంది. అయితే అధిక ఖర్చులు అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే విందు వినోదాలకు పాల్గొంటారు. శుభమూలక ధన వ్యయం అవుతుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే గృహ మార్పు స్థల మార్పు కనిపిస్తుందండి. గృహ మార్పు స్థల మార్పు కనిపిస్తుంది. భూగృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో నిర్మాణం ప్రారంభించి ఏదో కొన్ని పరిస్థితుల కారణంగా అది మధ్యలో ఆగిపోతే అది పునః ప్రారంభిస్తారు. మీరు సక్సెస్ అవుతుంది. అదే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే బంధువర్గం వారు మిత్రవర్గం వారు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మీ రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధీకులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. గతంలో ఏదో చిన్నగా ఈ బ్లడ్ రిలేషన్స్తో కాస్త సంబంధ బాంధవ్యాలు కాస్త కట్ అయినవి, కొంచెం మనస్పర్ధలు వచ్చి, కానీ ఇప్పుడు మీరు కలుసుకుంటారు. నో ప్రాబ్లం, కలుసుకుంటారు. బాగానే ఉంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన యత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. అయితే మీకు కావాల్సిన వ్యవహారాలు అంటే ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ పూర్తవుతాయి. మీకు అలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. పూర్తి చేయించగలుగుతారు. అంతా బాగుందండి. అలాగే స్థిరాస్తి విషయంలో ఒక కొడుకు వస్తారండి. స్థిరాస్తి విషయంలో ఏమైనా తగాదున్నా ఒక కొడుకు వస్తారు. అలాగే భూమి తగాదా ఉన్న వాళ్ళు కూడా సెటిల్ అవుతుంది. అలా కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళు కూడా మీకు సెటిల్ అవుతుందండి. అది ఇలాగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ సెటిల్ అవుతాయి. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. తర్వాత కొన్ని విషయాలు మాత్రం పెద్దవాళ్ళు అలా అనుభవించిన సలహా తీసుకోండి. కొన్ని విషయాలు మీరు డైరెక్ట్గా సెటిల్ చేయొద్దు. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. అంటే అనుభవించిన సలహా పాటిస్తే మంచిది. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. అంటే జీవన విధానం బాగుంది. అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో చక్కగా రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే అవార్డులు వస్తాయి. మంచిగా మీకు మిమ్మల్ని అభిమానిస్తారు. గతంలో మిమ్మల్ని అన్న వాళ్ళు ఇప్పుడు శబాష్ అంటారు. మనం ఒక రకంగా చెప్పాలంటే బంధువర్గం వారు కానీ మిత్రవర్గం వారు కానీ రిలేషన్షిప్ కానీ రక్త సంబంధికులు కానీ ఇదివరకు అన్న వాళ్ళు ఇప్పుడు శబాష్ అని మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది అక్షర సత్యం. ఇకపోతే అన్ని విధాలా బాగుంది. ధైర్యంగా ఉంటారు. అడుగు ముందుకేస్తారు. మనోనిబ్బరంగా ఉంటారు. అయితే అలాగే ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు నేను సాధిస్తాను, సంపాదిస్తాను, జయిస్తాను, చేయగలను ఒక గోల్ పెట్టుకొని మీరు సక్సెస్ అవుతారు. అధైర్యంగా ఉండకూడదు. ధైర్యంగానే ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే గురువుని బ్రాహ్మణులు దయచేసి దూషించవద్దు. వారి మీద చెడు కామెంట్స్ చేయవద్దు. లేదంటే ఇబ్బంది అవుతుంది మీకు. భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేరు. ఇకపోతే మీకు ఈ మాసం అన్ని శుభవార్తలు వింటారండి. అన్ని విధాలా బాగుందండి. ధనురాశికి గతంలో కంటే బాగుంది. ఇంకా అడుగు ముందుకేయండి. దీంట్లో బద్ధకస్తులు ఉన్నారు. బద్ధగాన్ని విన్నాడండి.
మీకు మంచి జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే కాంట్రాక్ట్స్కి బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఉన్నారు కదమ్మా మీకు బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, అలాగే సినిమా రంగం అంటే టీవీ సినిమా రంగం వరకు బాగుంది, కళాకారులకు బాగుంది, సాంకేతిక నిపుణులు, టీవీలో పనిచేసే వాళ్ళు, అలాగే నటీనట వర్గం వారు, రచయితలు, గాయకులు, ఇలా ఇతరితర ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుంది. మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి, మీకు అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే వ్యాపారస్తులు బాగుందమ్మా, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుందండి, మంచి లాభాలు వస్తాయండి. అలాగే జాయింట్గా కూడా పెట్టుకోవచ్చు మీరు, ఈ మాసం కావాలంటే మంచిగా లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. స్థల మార్పు కనిపిస్తుందండి ఉద్యోగస్తులకి, గృహ మార్పు కనిపిస్తుంది, పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అలాగే ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుంది, చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అలాగే ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది. అలాగే కొంతమంది ఈ ధనుసు రాశి వారు ఇతర దేశం ఉండి జాబులు పోగొట్టుకున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా ఇతర దేశం ఉన్న వారికి కూడా జాబ్ వస్తుంది. ఈ మాసంలో, ఈ జూన్ మాసంలో జాబ్ వస్తుంది. ఇకపోతే విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారండి. ప్రారంభమైనవి కాలేజీలు కాబట్టి చక్కగా చదువుతారు, బాగుంది, అంతా బాగుంది. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఒక 50 సంవత్సరాలు పైబడ్డ వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలండి, కొంచెం అలర్ట్గా ఉండాలి ధనుసు రాశి వారు. ఎందుకంటే అందరికీ ఒకలా వర్తించం. 50 సంవత్సరాలు పడ్డ వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అంతే, మిగతా విషయాన్ని బాగున్నాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సూర్య నమస్కారం చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి, ఆదిత్యోదయం చదువుకోండి, సూర్యాస్తకం చదువుకోండి, అంతే. మీ దగ్గరలో సూర్యదేవాలంటే దర్శించుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓర్పుతో ఉండండి, నిదానంగా ఉండండి. ధనుసు రాశి వారు 50 సంవత్సరాలు పైబడ్డవారు మాత్రమే. ఇకపోతే ఇవి రాశి ఫలాలు గోచర ఫలాలతో కేవలం 40%, 40% మాత్రం మీకు వర్తిస్తుంది. మిగతా 60%, 60% వర్తించవు. ఎందుకంటే జన్మజాతకం బట్టి మీ జన్మ జాతకం, జన్మ నక్షత్రం, జన్మ రాశి, జన్మ లగ్నం, జరిగే దశ అంతర్దశ, మీ జన్మ లగ్నాత్తు జరిగే ఆ ఉండే గ్రహ పరిస్థితి బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పే ఫలితాలు వర్తించవచ్చు అంటే రావచ్చు, లేదా ఫలించకపోవచ్చు. రావాలని రాకుండా రూల్ లేదు, ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు నాకు సక్సెస్ అయ్యానని కొంతమంది నాకు జరుగుతా లేదని అంటారు. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. మీకేమైనా సలహాలు సంప్రదింపులు కాబట్టి కింద నెంబర్ ఉందమ్మా, ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయండి, మీకు కావాల్సిన సలహా సంప్రదించడం జరుగుతుంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వారు జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు గురు ఆరాధన చేసుకోవాలి. అంటే సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, ఏదైనా సరే గురు ఆరాధన చేసుకోండి. గురువారం నియమాలు పాటించండి. ఒక గురువారం రోజున దేవాలయంలో అయ్యగారికి 1 కిలోపావు శనగలు పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి 1 డజను అరటిపళ్ళు ఇవి దానం చేయండి. ఇప్పుడు మామిడి పళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి మామిడి పళ్ళు కూడా దానం చేయండి. అలాగే ఎవరైనా మంచి మంచి గురువులు ఎవరైనా ఉంటే, మంచి మంచి పెద్దవాళ్ళు గురువులు, లేదంటే చూసారా అక్కడ హోమం చేసి పెద్ద పెద్ద గురువులు ఉంటారు, ఆ గురువులకి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చేసి ఏదైనా పండో పొలమో చేతిలో పెట్టి ఆ గురువు గారి ఆశీస్సు తీసుకోండి. పెద్ద పెద్ద గురువులు ఉంటారు మన దేవాలయంలో, ఆ గురువు గారి అంటే వయసు పడ్డవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ గురువులు ఆశీస్సు తీసుకోండి దేవాలయంలో. మీకు దానివల్ల ఏంటంటే మీది గురువు రాశి కాబట్టి గురు అనుగ్రహం ఉంటుందమ్మా. మీకు ఏ సమస్య వచ్చినా తోసిరాజు ఆటకట్టు, మీరు ఆ సమస్య బయటపడతాయి. ఎప్పుడు కూడా మనకు గురువు అనుగ్రహం ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రతిరోజు కూడా మీకు వీలైతే గురు చరిత్ర కానీ లేదైతే సాయిబాబాది కానీ కాస్త చదవండి, అంతే. సప్తాహ పారాయణం నేను చెప్పను, అది మీ అవకాశం, మీ ఇష్టం. కానీ ప్రతిరోజు
ప్రతిరోజు మీ అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒకటో రెండో మూడో అధ్యాయాలు చదవండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం, మీ అవకాశాన్ని బట్టి చేయండి. అలాగే గురువారం రోజు ఏదైనా దత్తాత్రేయ దేవాలయం దర్శించుకోండి. ముఖ్యంగా దత్తాత్రేయుడు ఔదంబర వృక్షం ఉన్న దేవాలయం దర్శించుకుంటే చాలా మంచిది. ప్రదక్షిణ చేసుకోండి మీ అవకాశం బట్టి. ఒక 3, 5, 7, 11, 108 మీ ఇష్టం, మీ అవకాశం బట్టి. ప్రతిరోజు దత్త స్మరణ చేయండి, సాయిబాబా స్మరణ చేయండి. అలాగే గురువారం రోజున చూసారా, ఎక్కడైనా సరే దేవాలయంలో బయట అన్నదానాలు జరుగుతాయమ్మా. ప్రతి బాబా దేవాలయంలో ప్రతి ఊళ్ళో అన్నదానం జరుగుతుంది. దాంట్లో పాల్గొనండి. ఏదో యథాశక్తి మీ వంతు ఎంతో కొంత సహాయం చేయండి అమ్మ. మీకు ఆ యొక్క గురుదోషం ఉంటే పోతుంది, గురు అనుగ్రహం కలుగుతుంది. ఇక మోజులు ఆహారం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి. మన కాకులున్న ప్రదేశంలో కాకులకు తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, గోవుకి పచ్చగడ్డ వేయండి అమ్మ. వీలైతే గోవు ప్రదక్షిణ చేయండి. ఇకపోతే మీరు గురువారం రోజున ఏం చేస్తారంటే అమ్మ, మీకు దగ్గరలో ఏదైనా దత్తాత్రేయుడు ఆలయం ఉంటుందమ్మా. దత్తాత్రేయుడు ఔదంబర వృక్షం కలిపి ఉంటుంది. అంటే ఉంటే ఒకవేళ అలా లేకపోయినా పర్వాలేదు, ఇబ్బంది పడద్దు. ఆ దత్తాత్రేయ స్వామివారికి సాయంత్రం వేళ ప్రదర్శన చేసుకోండి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, లేకపోతే శ్రీదత్త శరణమమ్మ అని చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా గురు చరిత్ర, దత్త చరిత్ర చదవండి. ఒక్కొక్క అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. అలాగే దత్తస్నానం చేయండి, దత్తస్తవం చదువుకోండి. అంటే ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి. అప్పుడు గురు అనుగ్రహం ఉంటుంది. ఇకపోతే భిక్షగాలు ఉంటారు. ఈ భిక్షగాలకి మీరు ఏం చేస్తారంటే, మీ అవకాశాన్ని బట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ భిక్షగాలకి పెరుగన్నం పెట్టండి, లేదా మజ్జిగ పొట్లాలు ఇవ్వండి, లేదా వాటర్ బాటిల్ ఇవ్వండి. ఏదో ఒకటి విధంగా వాళ్ళ దాహం తీర్చండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే ఇంకా మంచిది. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ దొరికితే ఇంకా మంచిది. వాళ్ళకి ఏదో మీ చేతితో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆహారాన్ని పెట్టండి. ఇక మీరు దగ్గరలో ఏదైనా గురు దేవాలయం, లేదంటే గురు టెంపుల్లో, లేదా గానగాపురం, పిఠాపురం, లేదంటే షిరిడియో, అంటే మీ అవకాశాన్ని బట్టి మీరు వెళ్తే బాగుంటుంది. అందువలన ఈ ధనుసు రాశి వారు ఏమీ కంగారు పడద్దండి. నిదానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, కంగారు పడకండి. మీకంతా మంచి జరుగుతుంది. మనోనిబ్బరంతో ఉండండి. గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఈ మాసం అంతా మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.